హలో అండి. నమస్తే. కథామృతం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను చదవబోతున్న నవల పేరు 'అందాల రాణి'. రచన చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. అయితే ఈ నవల ఫుల్లుగా కాకుండా పార్ట్స్‌లా డివైడ్ చేసి పెడదాం అనుకుంటున్నా. రోజొక భాగం. తప్పకుండా వినండి. అలాగే మీకు పూర్తి నవల పెడితే నచ్చిందా? పార్ట్స్ లాగా పెడితే నచ్చిందా? కామెంట్స్‌లో తెలపండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ. అందాల రాణి మొదటి భాగం. నవ వసంతోదయ శుభవేళ. అల్లనల్లన తూర్పు కొండెక్కిన సూర్యుడు చీకటి పగలు కాని సమయానికి పశ్చిమానికి చేరుకుంటున్నాడు. జీవికి జగత్తుకు రసోద్రేకం కలిగించే సంధ్యారాగంలో మునకలు వేస్తూ చివరిసారిగా తను తిరిగి వచ్చిన ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఆ కొండ దిగువన అమూల్యాభరణాలు ధరించిన అందమైన అమ్మాయిలా ఉన్నదో జనపదం. కడుపు నిండిన చిత్రకారుడు గీసిన బొమ్మలా ఉన్న ఆ జనపదమే అయినా పట్నవాసపు వాసనలన్నీ ఉన్నాయి. గ్రామం నుంచి పొలాల మధ్యన కాలిబాటన సుమారు 2 కిలోమీటర్లు పోతే మెయిన్ రోడ్డు తగులుతుంది. అక్కడి నుంచి పోతే బస్సు అర్ధగంటలో పట్నం చేరుస్తుంది. బస్సు కోసం వేచి ఉండేవారికి తాతల నాటి చింత చెట్టు నీడనిస్తుంది. కాలక్షేపానికి బఠానీలే కాదు, పకోడీ బజ్జీలతో కాఫీ టీ ఇచ్చే కొట్టాం రెస్టారెంట్ ఉంది. పనిలో పని, కాలం వృధా కాకుండా కుర్చీలో కూర్చుని అద్దంలోకి చూస్తుంటే కావలసిన క్రాఫ్ట్ చేసే మోడ్రన్ క్షవరశాల కలదు. పరిగెత్తి వచ్చి బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పుటుక్కున చెప్పు తెగిపోతే ఎమర్జెన్సీకి పనికి వచ్చే చర్మకారుడు వేప చెట్టు కింద సేద తీరి ఉంటాడు. ఇంకా కాస్త జరిగి రోడ్డు దిగితే మోటార్ బావి దగ్గర లాడ్జింగ్, బోర్డింగ్ సదుపాయాలున్న పాక ఉంది. పాక ముందు 2-3 నులక మంచాలు ఎప్పుడూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే లారీ డ్రైవర్లు అక్కడ సేద తీరి పళ్ళు శుభ్రం చేసుకొని కాస్త కడుపు నిండా తినటానికి నార్త్ ఇండియన్ డిష్లు, చపాతీలు, ఉల్లిగడ్డలు, సౌత్ ఇండియన్ భోజన పదార్థాలు దొరుకుతాయి. అవి చాలవన్నట్టుగా టెంకాయ చిప్పతో ఓ ఫకీరు ప్రత్యక్షమైనాడు. వాహనాలలో వచ్చేపోయే వారికి నెమలి పింఛంతో ధూపం వేస్తూ అడుక్కోవటం ప్రారంభించాడు. కూటి కోసం కోటి విద్యలు. సోడాల బండి కూడా వచ్చింది. ఒక్కొక్కరు వచ్చి అక్కడ చేరుకోవటంతో హైవే రోడ్డు పక్కన పక్కా బస్ స్టేషన్గా మారిపోయింది. వచ్చిపోయే బస్సులను చూస్తూ నిల్చున్నాడు 10 ఏళ్ల కుర్రాడు. అప్పుడప్పుడే వేస్తున్న ఆకు పకోడీ, బజ్జీల వేడివేడి వాసనలు కొట్టా రెస్టారెంట్ నుంచి వస్తున్నాయి. ముక్కుపుటాలు చిట్లించి వాసన వస్తున్న వైపుకు చూశాడు. నోరూరింది. ఆ వైపుకు దారి తీశాడు. అంతవరకు గుప్పెట్లో బిగించి జేబులో చేయి దాచుకున్నవాడు గుప్పెట విప్పి రూపాయి ఇచ్చి పకోడీలు బజ్జీలు పార్సిల్ కట్టమన్నాడు. అప్పుడే పట్నం నుంచి వచ్చిన బస్సు ఆగింది. బస్సు నుంచి దూకిన అమ్మాయిని చూడగానే ఆ అబ్బాయి ముఖం సంతోషంతో విప్పారింది. పొట్లం అందుకుని సతీ అంటూ పరిగెత్తాడు. పోలియోతో ఎడం పాదం వంకర తిరగటంతో ఆ పరుగు ఎగురుతున్నట్టుగా ఉంది. ఎగిరెగిరి ఎదుట వాలినట్టు వచ్చి నిల్చున్న వాణ్ణి చూసి భక్త అంటూ ఆప్యాయంగా వాని భుజంపై చేయి వేసి ముందుకు తీసుకుంది సతీ. ఇంత దూరం రావద్దన్నానా అంది. మధుకైట భారీ బుల్లెట్తో వచ్చాను. బజ్జీల పొట్లం వాసన చూస్తూ ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్కు పోదాం అన్నాడు. మరీ ఎంత ఘాటుగా పీల్చకు, చప్పగా అయిపోతాయి. తుకారాం చటుక్కున చెయ్యి కిందికి దించాడు. సతీ పకపక నవ్వుతూ కొట్టా రెస్టారెంట్లో ఉన్న తన సైకిల్ తీసుకుని వచ్చింది. కాలిబాటపైన కొంత దూరం వెళ్లారు. పొలానికి బాటకి మధ్యన ఉన్న చిన్న గట్టుపైకి వచ్చారు. అక్కడ నేల శుభ్రంగా గట్టిగా ఉంది. పైరు పంటకు వచ్చినప్పుడు మంచె వేస్తారు. అదే వాళ్ళ ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్. సతీ సైకిల్ పక్కన పెట్టి నడుంపై చేతులు పెట్టుకుని చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతను చూస్తుండిపోయింది. అంతవరకు పొలంలో కష్టించిన పాటక స్త్రీలు గడ్డి మోపు తలపై పెట్టుకుని గట్టు మీద వరుసగా పోతూ కోరస్గా పాట పాడుకుంటూ సేద తీరుతూ గృహోన్ముఖులైనారు. సెలయేటి నీరు తాగి చిట్టడివి దాటి పరుగున బాట మీదకు వచ్చిన పశువుల కాళ్ల కింద నేల ధూళి ఒక్కసారి పైకి లేచింది. దూరానికి ఆ గోధూళి సెగమంటలా కనిపించింది. పొద్దు పొడిచేసరికి విచ్చుకున్న కలువలు పొద్దుపోయేసరికి చెట్టెక్కి కూర్చున్నాయా అన్నట్టుగా చెట్టు కొమ్మలపైన వాలిన కొంగలు
పైరగాలి చాలదని కొండగాలి కోసం చూస్తున్నట్టున్నాయి. చుట్టూ పచ్చదనం, పైన నీలాల నింగిని చూస్తుంటే ఆ నీలాన్ని దూసుకుపోవాలని, ఆ నీలం వెనుక ఏముందో చూడాలనిపిస్తుంది. పైరగాలిని గుండెల నిండా పీల్చుకుంటున్న సమయంలో సతి అన్నాడు భక్తుడు, పొట్లం విప్పి ఇద్దరి మధ్య ఉంచుతూ. సతి కూర్చుని పకోడీ తీసుకుని ప్రకృతిని నంజుకుంటున్నట్టు తినసాగింది. దూరాన వృక్షాల మధ్య ఇంపుగా ఇమిడిపోయిన గ్రామం కాశీబుగ్గ. కాశీనాథ్ అనే భూస్వామి తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి తగాదాలు, కొట్లాటలతో కలుషితమైన తన గ్రామంలోకి వెళ్లబుద్ధి కాక నీటి వసతి ఉన్న ఆ గట్టుపై కుటీరం ఏర్పరచుకున్నాడు. ప్రశాంతత, ఏకాంతం ఎక్కువ రోజులు ఉండలేదు. చూస్తుండగానే అడవి ప్రాంతం నివాసయోగ్యమైన గ్రామంగా మారిపోయింది. కుటీరం బంగళా పెంకుల బంగళాగా రూపుదిద్దుకుంది. చెట్టు చేమలతో ఉన్న నేల పాడి పంటలతో నిండిపోయింది. కాశీలో తెచ్చిన గంగాజలం ఊటబావిలో పోశాడట. ఆ ఊటబావి నీళ్లే గ్రామానికంతటికీ త్రాగే నీళ్లు. 100 సంవత్సరాలు కూడా లేని ఆ కొత్త ఊరు కాశీబుగ్గ. ఊరి వైపు చూస్తూ ఏసీ రూంలో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నట్టు తింటున్నారు మిత్రులిద్దరూ. ఇంటర్ 2వ సంవత్సరంలో ఉన్న సతీ, 6వ తరగతి చదువుతున్న తుకారాంల స్నేహం చూసిన వాళ్లకి ఏనాటి బంధమో ఈనాడు స్నేహితులైనారు అనిపిస్తుంది. సతీ లేకుంటే తుకారాంకి తోచదు. పట్నం కాలేజీలో చదువుకుంటున్న సతీ ఎప్పుడొస్తుందా అని దారి కాస్తాడు. సతీ చిన్నవాడైనా అవిటివాడైన తుకారాంని అంతే ప్రేమగా చూస్తుంది. పక్కింటి తుకారాం ఎప్పుడూ సతీ ఇంట్లోనే ఉంటాడు. అందంగా ఉండే సతీ స్వభావం కూడా లలితంగా ఉంటుంది. అందుకే సతీ అంటే తుకారాంకి ప్రాణం. ఆరాధనగా సతీ వైపు చూశాడు. స్వీట్ 16లో ఉండే తీయదనమంతా సతిలో చూడవచ్చు. బాల్యాన్ని సాగనంపి యవ్వనానికి స్వాగతం పలుకుతున్న వయస్సు. హార్ట్ షేప్లో విప్పారిత నేత్రాలు, కొంటెతనం ఎప్పుడూ తొంగి చూస్తున్నట్టుండే చురుకైన చూపులు, సన్నజాజి నాజూకుతనం ఉన్న సన్నని పొడగాటి ముక్కు, తరుణాధరాలు, ముత్యం తెలుపున్న చక్కని పలువరుస, భరణిలా చిన్న నోరు, చిరునవ్వులొలికే పాలబుగ్గల్లో సొట్టలు. తనందం తను గుర్తించలేని పసిమనస్సు అని ఇట్టే అర్థమైపోతుంది. ఆ ఇద్దరి మధ్య చివర్లో ఓ బజ్జీ ఉండిపోయింది. అది సతి తీసుకోవాలని తుకారాం లేస్తుంటే ఆ చిన్నవాడి వైపు ఆప్యాయంగా చూస్తూ, తీసుకో భక్తా అంది. తుకారాం భక్తుని పేరు కనుక సతి ఈ తుకారాంని భక్త అని పిలుస్తుంది. అంతేకాదు, ఆ పేరుకు వచ్చే అర్థాన్ని బట్టి ఆయా పేర్లు పెట్టేసి పిలుస్తుంటారు కూడా. బుల్లెట్ ఉన్న నారాయణమూర్తికి మధుకైట భార్య అని పేరు పెట్టుకున్నారు. తుకారాం న్యాయస్థుల్లా బజ్జీని సగానికి తుంచి సతికి ఇచ్చాడు. సతి బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని బోర్వెల్ పంపు నుంచి నీళ్లు నింపుకొచ్చాడు. సతి బ్యాగ్ సైకిల్కి తగిలించి సైకిల్ ఎక్కింది. సైకిల్ వెంట కాస్త దూరం పరిగెత్తి ఎగిరి కూర్చున్నాడు తుకారాం. సతీ, నీవు బుల్లెట్ కొనకూడదు, ఇక్కడి నుంచే నేరుగా కాలేజీకి వెళ్ళొచ్చు కదా అన్నాడు. రాజుగారిని చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే మొట్టబుద్దయిందట. మోటార్ సైకిల్ ఎక్కిన వాడికి లేడీస్ సైకిల్ చూస్తే అలాగే ఉంటుంది అంటూ మూలిగింది. అంతలో తుకారాం కెవ్వుమన్నాడు. ఏం జ్ఞాపకం వచ్చింది అంది. జుట్టు పెరిగి గూడులా ఉందని, గిజిగాడు గూడనుకొని పిట్టలు గుడ్లు పెట్టేయగలవు అని నవ్వుతుంటే, క్రాప్ చేయించుకుంటాను రూపాయి ఇవ్వమని అమ్మ దగ్గర గొడవ చేస్తుంటే, తింటానికి తిండి లేకపోయినా ముక్కెకి బులాకి అంటూ రూపాయి బిళ్ళిచ్చింది. క్రాప్ కంటే గుండు చౌక, అందుకని పిల్లలందరికీ గుండు గీయిస్తారు. సతీ నవ్వుతుందని గుండు మానేసి 4వ క్లాస్లోనే క్రాప్ పెట్టాడు. క్రాప్ కోసం గొడవ పడి తెచ్చిన రూపాయితో బజ్జీలు కొనేశాడు. కనీసం గుండు కూడా లేకుండా ఇంటికి పోతే వీపు చీరేస్తుంది అమ్మ. బిక్కగా ఉన్నవాడి ముఖం చూస్తే సతికి జాలేసింది. వేడివేడి పకోడీలు తింటున్నప్పుడు ఈ భయం ఏమైంది అంటూ సైకిల్ ఆపింది. బాట పక్కన రాయిపై తాను కూర్చుని బ్యాగ్లో ఉన్న బాక్స్ నుంచి కత్తెర దువ్వెన తీసింది. తల వంచు అంది. ఆశ్చర్యంతో వాడి కళ్ళు విచ్చుకున్నాయి. సతి ఎన్నెన్నో తమాషాలు చేస్తుంది. గమ్మత్తైన ఆటలు ఆడిస్తుంది. టికెట్లు పెట్టి నాటకాలు వేయిస్తుంది. గాల్లో 2 ప్లాస్టిక్ బొమ్మల్ని ఆడించి మ్యాజిక్ చేసినప్పుడు కూడా కలగనంత ఆశ్చర్యంతో నీవు మంగళ పని చేస్తావా అన్నాడు. వాడి తలపెట్టి వంచుతూ, మనకి అన్ని పనులు వచ్చుండాలి. జపాన్లో క్షౌరశాలకు పోవటం పెద్ద లగ్జరీ. ఆ ఖర్చు భరించలేని వాళ్ళు భార్యలతోనే క్రాఫ్లు చేయించుకుంటారు. నీకు డిప్ప క్రాఫా, నొక్కుల క్రాఫా అని సీరియస్గా అడుగుతుంటే,
అమితాబ్ బచ్చన్ క్రాఫ్ కావాలి టక్కుమని చెప్పాడు. సతీ చేస్తుందా అన్న అనుమానంతో కళ్ళు పైకెత్తి చూశాడు. కత్తెరతో ముక్కు ఒత్తుకుంటూ ఆలోచనలో పడింది సతీ. మిడిల్ ఏజ్డ్ యాంగ్రీ మ్యాన్ క్రాఫ్ పాతదైపోయింది. ఇప్పుడంతా సన్నిడియోల్ క్రాఫ్ పెట్టిస్తున్నారు. నేను చూడలేదు. మరీ మంచిది. సూర్యుడు కృంగిపోతున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని తెలియదా అంటూ వాడి జుట్టు పైకి దువ్వి చెవి పక్క నుంచి లైన్ గీసినట్టు కత్తిరించుకొచ్చింది. లైన్ దాటి వచ్చిన వెంట్రుకలను కత్తిరించి క్రాఫ్ సరిచేసింది. తన చేతి పనిని చూసుకుని మురుస్తూ ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్ అంటూ కత్తెర శుభ్రం చేసి సంచిలో పడేసింది. తుకారం తన క్రాఫ్ చూసుకోవాలని ఉబలాటంతో చచ్చిపోతూ జుట్టుపై చేయి వేసి తడుముకుంటుంటే, ఏదైనా నీళ్లగుంట వస్తే ఆపుతాను, అందులో నీ అందమైన అమితాబ్ క్రాఫ్ చూసుకుందు గాని అంది. ఎందుకో కానీ భక్త క్రాఫ్ చూస్తుంటే నవ్వు తన్నుకొస్తుంది. సతీ, నీవు నవ్వుతున్నావు అన్నాడు. కొత్త పని కదా, అలాగే ఉంటుంది. పద పద, సూర్యుడు వెళ్ళిపోయాడు అంటూ సైకిల్ ఎక్కింది. స్పీడ్గా పోవాలనుకున్నప్పుడు వెనుక కూర్చున్న తుకారాం పెడల్స్ మీద కాళ్ళు వేసి హైలేస్తో ఓ బెలిసా అంటూ తొక్కుతుంటే సతీ ఊపందుకుంది. వారెక్కిన లేడీస్ సైకిల్ బాణంలా ముందుకు దూసుకుపోయింది. దీపారాధన చేసి సౌభాగ్యమ్మ ముందు వరండాలోకి వచ్చి మెడ సారించి బయటికి చూసింది. భూఛాయిలో కంటికేమీ కనిపించలేదు. వరండా మెట్లు దిగుతుంటే మోకాళ్ళు కలుక్కుమన్నాయి. అప్రయత్నంగా నిట్టూర్చింది. కుడి మోకాలు పట్టుకుని ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా దిగి ప్రాంగణం గేటు దగ్గర నించుంది. కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు. మోకాళ్ళు పట్టేస్తున్నాయి. అంటే వృద్ధాప్యం కృంగదీస్తుందన్నమాట అని అనుకుంటున్న సమయంలో దూరం నుంచి గాలిలో సతీ నవ్వు తేలివచ్చింది. ఆ నవ్వు చెవులకు సోకగానే అంతవరకు కలవరంగా ఉన్న మనసు నిమ్మళించింది. 4 గంటల నుండే సతీ రాక కోసం ఎదురు చూడటం అలవాటు. ఏ కాస్త ఆలస్యమైన మనసు కలవరపడుతుంది. సతీ కాలేజీ నుంచి వచ్చే వరకు పని చేసుకుంటున్నా మనసులో ఒక పక్క భగవంతుని ధ్యానిస్తూనే ఉంటుంది. తన భయాన్ని పసిగట్టిన భర్త, అమ్మి, నీటి బుడగలాంటి జీవితం ఎప్పుడు చిట్లిపోతుందో తెలియదు. దానికోసం బెంగపడితే జీవితంలో మాధుర్యం తెలియకుండానే పోతాం. మన చేతిలో ఏం లేదు, అంతా భగవంతుని లీల అని తెలియదా అని చెప్పి ఆయన షికారుకని వెళ్ళి దారి కాస్తుంటాడు. ఒకసారి ప్రాణం పోయేంత దెబ్బతిన్న వారికి ఆ భయం పట్టి పీడిస్తుంది. ఎంత తీసివేసుకున్నా పోదు. మమతానుబంధాలు అలాంటివి. సౌభాగ్యమ కళ్ళు చిట్లించి చీకటిని చీల్చి చూడసాగింది. తుకారాం సైకిల్ నెట్టుకుంటూ వస్తున్నాడు. సౌభాగ్యమ్మ అడక్కముందే వాళ్లే కనబడుతున్నారంటూ లోపలికి వచ్చి సైకిల్ని వరండా ఎక్కించేశాడు. వాడికే గాని కాలు సరిగ్గా ఉంటేనా అనుకుంటుంది. ఉప్పు ఉప్పమ్మ ఉప్పో అన్న కేక వినిపించి నవ్వుతూ ఆ వైపు చూసింది. సతీ తాతగారి వీపు నెక్కింది. ఇదివరకులా తేలిగ్గా అడుగులు పట్టలేదు. కలుగుతున్న ఆయాసాన్ని కనపడనీయటం లేదు. సతీ కాళ్లాడించి మెడ పట్టుకుని కిందికి వెళ్లాడింది. అక్కడ వాల్చి ఉన్న మంచం పైకి కావాలని వెనక్కి వాలిపోయింది తాతగారితో. కెవ్వు మంది సౌభాగ్యమ్మ. చప్పట్లు కొట్టి నవ్వాడు తుకారాం. సతీది పెరుగుతున్న వయస్సా, ఆయనది తరుగుతున్న వయస్సా గ్రహించి నడుచుకోవాలి. చిన్నపిల్లతో సమానంగా ఆ గెంతులేంటి? ఏ కాలో చెయ్యో కలుక్కుమంటే ఈ వయసులో కష్టం అంటూ హెచ్చరించింది. తాతయ్య వయసు వాళ్ళు డిస్కో డాన్స్ చేస్తున్నారు. మా పుణ్యమూర్తి ఎవర్ గ్రీన్ హీరో. తాతయ్య, కళ్ళెర చేసి అమ్మ భయపడేలా మీసాలు తిప్పేయ్ అంది తాతగారి మీసాలు తిప్పుతూ. సౌభాగ్యమ్మ నవ్వుకుంటూ కాలు పట్టి మెట్లెక్కుతుంటే సాలోచనగా భార్య వైపు చూశాడు. భార్యను చూస్తుంటే నిజమే, వృద్ధాప్యం వచ్చేసింది. అంటే శరీరంలో ఇప్పటి నుంచి శక్తి తరిగిపోతుంది. ఆ తర్వాత ఉడికిపోతుంది. సాలోచనగా సతీవైపు చూస్తూ మెడను చుట్టి ఉన్న చేతులు విడదీస్తూ, వెళ్ళి స్నానం చేసిరా, ఆకలేస్తుంది, పొద్దున తిన్న అన్నం. అంటే తాతయ్య చెప్పేది తన ఆకలి గురించి. యూ సిల్లీ బాయ్ అంటూ లేచి పరుగున మెట్లెక్కిపోయింది. మరొక్క 6 సంవత్సరాలు భగవంతుడు కనికరిస్తే అప్పటికి సతికి ఏదైనా డిగ్రీ వస్తుంది. తన జీవితం తను చక్కదిద్దుకునే వయస్సు వస్తుంది. ఒకగానొక్క బిడ్డ. వెనక ముందు అక్క, చెల్లి, అన్నదమ్ములు లేరు. సుఖ సంతోషాలు పంచుకోవటానికి, కష్టాల్లో ఆదుకోవటానికి ఎవ్వరూ లేరు. ఉన్నవి 2 ముసలి ప్రాణాలు. అవి ఎప్పుడు ఆగిపోతాయో. అందుకే తనను తాను చూసుకోవాలి, నలుగురిలో కలిసి జీవించటం నేర్చుకోవాలి అని ఆలోచించి
5 ఏళ్ల పసిపాపను కాన్వెంటులో చేర్పించాడు. సౌభాగ్యమ్మ గుండెలు బాదుకొని రెండోసారి కొడుకు చచ్చినట్టు ఏడ్చింది. కొడుకు నీడలో విశ్రమించే వేళ ఆ నీడ లేకుండా చేశాడు భగవంతుడు. కొడుకు జ్ఞాపకంలా మిగిలిన సతిని కూడా మీరు తీసుకెళ్లి బోర్డింగ్లో వేశారు. తల్లి పక్కన పడుకుని గోరుముద్దలు తినే వయసు పిల్లని తీసుకెళ్లి హాస్టల్లో ఉంచారు. తండ్రి లేకపోయినా తాత ఉన్నాడు. అమ్మ లేకపోయినా అవ్వ ఉంది. రాత్రిపూట దడుచుకుంటుందేమో. ఇలా ఎందుకు చేశారని పదే పదే అని నిష్ఠూరం కోపం కడుపు తీపి అంతా తన మీద చూపించింది. అమ్మి కీడెంచి మేలెంచమన్నారు. ప్రేమతో నానమ్మవు. నీవు సందిటినే కోటలో ఉంచి కంటికి రెప్పలా ప్రేమగా కాపాడుకుంటావు. కానీ మనం పోయామనుకో, బిడ్డ అప్పుడు లోకం తీరు తెలియక, ఈ ప్రపంచంలో ఎలా కాలు కదపాలో తెలియక తప్పటడుగు పడిందనుకో, అప్పుడు నీ మమతానురాగాలకు కళ్ళెం వెయ్యి. ఇప్పుడెలా గడుస్తుందని కాదు, భవిష్యత్తు గట్టిపడే పునాది వెయ్యాలి అంటూ 5 ఏళ్ల పాపను తీసుకెళ్లి బోర్డింగ్లో చేర్పించాడు. మదర్ రూంలో అంతవరకు చిటికిన వేలు పట్టుకుని ఇంతేసి కళ్లతో తెలివిగా చూస్తున్న సతీ నిండా ముసుగులో ఉన్న నన్స్ దగ్గరికి వచ్చి, రా పాప అని చెయ్యి ముందుకు చాచినప్పుడు విప్పారిన కళ్లతో తన వైపు చూసిన చూపు ఇన్నేళ్లు గడిచినా మరిచిపోడు. గుండె పట్టేసింది. ఏదో మాట్లాడుతూ పాప చెయ్యి పట్టుకుని టీచర్ తీసుకుపోతుంటే వెళ్ళిపోయింది. గది దాటుతూ తాత వైపు అప్రయత్నంగా చూసింది. ఆ చిన్నారి కళ్ళ నిండా నీళ్లు. మొనతేలిన గడ్డం దుఃఖంతో ముడుచుకుపోయింది. దుఃఖాన్ని బయటికి రానియక భారంగా వెళ్ళిపోయింది. ఆ వయసులోనే అంతటి నిగ్రహం సతికి. వాళ్లకే నిగ్రహం లేకపోయింది. పరిసరాల్లోనే తచ్చాడుతూ పాప ఎలా ఉంది, ఏం చేస్తుంది అని రోజు రోజుకు యోగక్షేమాలు తెలుసుకుంటూ గడిపారు. మీ పాప బంగారు పాప, బావుంది. మీరే బెంగపడుతున్నారని పాపను చూసుకునే ఆయా చెప్పిన మీదట మనసు గట్టి చేసుకుని తిరిగి వచ్చారు. ముందు ప్రతివారం, ఆ తర్వాత పక్షం రోజులు, తర్వాత నెలకి అలా దూరం చేసుకుంటూ వచ్చారు. చూస్తుండగానే 10వ తరగతికి వచ్చేసింది. ఆ సంవత్సరం ఇంటర్లో చేరతానని సతీ అనలేదు. చేరమని తాతయ్య అనలేదు. తాత పుణ్యమూర్తి ఆలోచనలో ఉండగానే నక్షత్రశాలలో ప్రదర్శనానికి వచ్చిన నక్షత్రాల్లాగా స్పష్టంగా చీకట్లో మరీ మెరుస్తున్నాయి నీలాల నింగిలో నిండిన నక్షత్రాలు. అంతలోనే భోజనానికి పిలుపు వచ్చింది. పైకి లేచారు. సతీ జీన్స్, కాటన్ చొక్కా విప్పేసి నైటీ వేసుకుంది. 1, 2, 3 అంటూ వెంట్రుకలు దువ్వుతూ లెక్క పెడుతుంది. తాతయ్య వెళ్ళి కూర్చునే లోపల 50 అనేసి వచ్చి పక్కన కూర్చుంది. గిన్నెలో పూరీలు, కూర, పక్కన వెన్నముద్ద ఉంచింది సౌభాగ్యమ్మ. తిరిగి వంటగదిలోకి వెళ్ళింది. తాత మనవరాలు తినసాగారు. తాత తన గిన్నెలో వెన్నముద్ద తీసి సతీ వెన్నలో కలిపేశాడు. అంతలోనే ఎక్కిళ్ళు వచ్చిన సతీ అమ్మి నీళ్లు అని అడిగే లోపలే సౌభాగ్యమ్మ నీళ్ల గ్లాసును తెచ్చి నోటికి అందిస్తూ, ఇన్నేళ్లు వచ్చాయి, ఏ రోజుకు ఆ రోజు నీళ్ల గ్లాసు ముందు పెట్టాలన్న విషయమే గుర్తురాదు. తనను తాను తిట్టుకుంది. సతీ నీళ్లు తాగుతూనే కూర తాత ప్లేట్లోకి బదిలీ చేసింది. పూరి తినేశారు. సతీ ప్లేట్లో అన్నం వేపుడు వేసి భర్తకి మజ్జిగ గ్లాస్ అందించింది. 2 పూరీలతో కడుపు నిండిపోయిందా తాతయ్య? రాజకీయ నాయకులు చూడు ఎలా తిని ఎలా తిరుగుతారో టింగు రంగా అని అన్నది సతీ. యవ్వన దశలో ఎంత తిన్నా హరించుకుంటుంది. ఇప్పుడు శరీరంలో ఎదుగుదల ఉండదు. తిన్నా ప్రయోజనం ఉండదు. ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది. బ్రేవుమని తేన్చుతూ, చూడు తేన్పు వచ్చిందంటే సరిపోయింది, ఇక చాలించు అని అర్థం. ఓహో, ట్రైన్పు వచ్చేదాకా తినాలన్నమాట అంటూ బ్రేవుమంది. అమ్మి కోపంగా భర్త వైపు చూసింది. తాతయ్య చూపుల బాణాలు వచ్చేస్తున్నాయి అంటూ ప్లేటు పట్టుకుని ముందు వరండాలోకి వచ్చింది. అప్పుడే సతీ అంటూ తుకారాం వచ్చాడు. ఇత్తడి గిన్నె నిండా అన్నం, ఉప్పు, ఆవకాయ చప్పరిస్తుంటే అలా చప్పుడు చేస్తూ తినటం మర్యాద కాదని ఎన్నిసార్లు చెప్పాలి అంది తను కూర్చుంటూ. తెలుసు, కానీ ఇలా చప్పుడు చేస్తూ ఫ్రీగా తింటే కానీ తిన్నట్టుండదు సతీ. సౌభాగ్యమ్మ నీళ్ల చెంబు తెచ్చి తుకారం పక్కన పెట్టింది. థ్యాంక్ యూ అన్నాడు. టవల్ తెచ్చి సతీ ఒళ్ళో వేసింది. తుకారం ప్రతిరోజు అన్నం గిన్నె ఇక్కడికి తెచ్చుకుని వరండాలో మెట్లపై కూర్చుంటాడు. తాతగారి టిఫిన్ అయ్యేదాకా ఉండి సతీ తన ప్లేటు తీసుకుని బయటికి వస్తుంది. ఈ అలవాటు మంచిది కాదని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఒక్కొక్కసారి బయట నులక మంచంపై కూర్చుని తింటారు. అప్పుడే ఎన్నో కబుర్లు దొర్లుతాయి.
చీకట్లో నక్షత్రాలతో నిండిన ఆకాశం కిందికి జరిగి తాటి చెట్టు ఎక్కితే అందేలా ఉంది అన్నట్టుగా ఉంది. నిర్మలంగా నక్షత్రాలు మరీ కాంతివంతంగా ఉన్న రోజు అలాగే అనిపిస్తుంది. అబ్బో, ఎన్ని నక్షత్రాలు ఎన్నున్నాయో ఎవ్వరూ లెక్కపెట్టలేరు కదూ అన్నాడు తుకారాం. అని ఎవరన్నారు అంటూ తలెత్తి కాసేపు చూస్తూ ఒకటి, సుమారు 8,000. ఆ మాట విని తుకారాం కళ్ళు పెద్దవి చేసి, ఎప్పుడు లెక్క పెట్టావు? చిన్నప్పటి నుండి. నిద్ర రాకపోతే అలా కౌంట్ చేసుకుంటూ పోయాను. నిజమా సతీ? సతీ ఏం చెప్పినా నమ్మేస్తాడు తుకారాం. కుందేలుకు 3 కాళ్ళు అంటే అవుననుకుంటాడు. సతీ అంటే అంత నమ్మకం. సతీ నవ్వేస్తూ, నిర్మల ఆకాశాన మన కంటికి కనిపించేవి 8,000. ఇప్పుడు సైంటిస్టులు చెప్పలేక ఉన్నవి, కనుక్కోలేక ఉన్నవి ఎప్పుడో వరరుచి చెప్పాడు. వరరుచి అద్భుతమైన మేధావి. నక్షత్రముల ఆకారాన్ని బట్టి, అవి కనిపించే రీతిని బట్టి వాటికి పేర్లు పెట్టాడు. తూర్పున కాడిమునగల బండి ఆకారం గల 7 నక్షత్రములు, సప్తర్షి మండలం. సప్త ఋషులు మిర్రిమిర్రి చూస్తున్నారు. అందులో రావణాసురుని తండ్రి పులస్తుడు ఉన్నాడు తెలుసా? ధ్రువుడు ఎక్కడున్నాడు సతీ అంటూ ఆకాశాన తేరిపార చూడసాగాడు. మంచం కోళ్ళం చూశావుగా? వాటి కిందుగా నేరుగా ఉత్తర దిక్కుగా ప్రయాణించు. వెలిగిపోతున్నవాడే ధ్రువుడు. సతీ, ప్రతి నక్షత్రం ఒకటే ఉంది కదా, కథ చెప్పవా ప్లీజ్? అనగనగా ఒక ఊర్లో సునీత అనే రాణికి ధ్రువ అనే సన్ ఉన్నాడు. ఆ కథ ఈ మూర్ఖుడికి కూడా తెలుసు. తోకాడిస్తూ అంత దూరంలో కూర్చుని వీరివైపే చూస్తున్న కుక్కను చూపించాడు. ఏరా, నీకు తెలుసా అంటూ ఓ ముద్ద దానికి వేసింది. అది తోకాడించింది. అందులో మరో కుక్క పరిగెత్తుకు వచ్చి మరోవైపు కూర్చుంది. ఇంకొకటి కూడా వచ్చింది అన్నాడు తుకారం. అవి అవతలి వీధి రెడ్డప్ప కుక్కలు. కానీ అవి ఎప్పుడూ ఇక్కడికి వస్తుంటాయి. కొట్టినా తిట్టినా మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తాయి. పెరట్లో ఉన్న గిన్నెల్లో మూతి పెడుతుందని తాత కర్రతో బాదుగాని కుయ్ కుయ్యమంటూ తోక ముడిచి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం సతి రాగానే వరండా దగ్గరకు వచ్చి కూర్చుంటాయి. వాటికి చూడు ఎంతటి క్షమాగుణం ఉందో. పొద్దున కొట్టినవి మర్చిపోయి నన్ను క్షమించి వచ్చాయి అంటూ సతీ ముద్దలు వేస్తుంది. వాటికి నే పెడతా గాని మధ్య నువ్వు ముద్దలు విసిరి వాటికి బ్యాడ్ మేనర్సు నేర్పించకు అని తాతయ్య అన్నాడు. అప్పటి నుండి సతీ భోజనం అయిన తర్వాత సౌభాగ్యమ గొణుక్కుంటూ, కుక్కల్ని పెంచగానే సరా, వాటికి ఇంత పెట్టాలన్న తెలివిలేదు అంటూ కొంత వేస్తుంది. సతీ అని కథ గురించి జ్ఞాపకం చేశాడు తుకారాం. నీకు నక్షత్రాల కథలు కావాలంటే కలకత్తాకో ఢిల్లీకో వెళ్ళి అక్కడి ప్లానిటోరియంకు వెళ్ళు. అక్కడ ఇంచక్క ఆకాశాన్ని కిందికి దించి నక్షత్రాలు చూపిస్తూ కథలు చెప్తారు. సతీ, నన్ను తీసుకెళ్ళవా అమాయకంగా అడిగాడు. అలాగే అంటూ వాడి కోరికను శాంక్షన్ చేసింది. తాతయ్య నవ్వుకుంటూ వచ్చి మంచంపై పడుకున్నాడు. కెసియోఫియా కథ చెప్పు అన్నాడు. భక్త, ఉత్తర ఆకాశాన తేరిపార చూడు. చూసా. అక్కడ ఉన్న 17 నక్షత్రాలను చూసావా? చూసా. ఎలా ఉన్నాయి? తలగిక్కున్నాడు. అసలు వాడికి ఆకాశాన ఉత్తరం ఏటో తెలిస్తేగా. అన్నిటికీ ఊంకొట్టడం మాత్రం తెలుసు. అసలు ఉత్తరం ఎటు ఉంది అని అడిగింది. ధ్రువ నక్షత్రం ఉన్నవైపు ఉత్తరం కదా అన్నాడు. వెరీ గుడ్. 17 నక్షత్రాలను సరిగ్గా చూస్తే కుర్చీలో కూర్చున్న స్త్రీలా కనిపిస్తుంది. ఆ స్త్రీని కెసియోఫియా అంటారు. ఆమె ఇండోనేసియా దేశానికి రాణి. ఆమెకి ఒక్కతే కూతురు ఎండ్రమీడా. మన వాళ్ళు శర్మిష్ట మండలం అంటారు. కెసియోపియా చాలా అందగత్తె. అంతకంటే అందమైంది ఆమె కూతురు. తమ అందానికి ఎవ్వరూ సాటిరారన్న గర్వం వారిద్దరిలో ఉండేది. అందగత్తెలైన సముద్రుడి కుమార్తెలు తండ్రి తీరాన చక్కని రాజభవనాలు నిర్మించుకున్నారు. వీరిని కెసియోపియా కించపరిచింది. పోసిడాన్కు సముద్ర కుమార్తెలు వారిని కించపరిచిన వాళ్లపై ఫిర్యాదు చేశారు. కోపిష్టైన పోసిడాన్ సముద్రంలో అట్టడుగున బంధించబడిన తిమింగలం, మొసలి, పెద్ద కొండ వంటి జలరాక్షస జంతువైన సిటస్ను విడిపించాడు. దాని కదలికకే సముద్రం ఉప్పొంగి అది పైకి లేస్తుంటే భయంకరమైన అలలు లేచి పట్టణంలోకి రాసాగాయి. ఇండోనేసియా సముద్ర తీరాన ఉన్న చక్కని పట్టణం. జలప్రళయం వచ్చినట్టు పట్టణం నాశనమైపోతుండగా భయకంపితుడైన రాజు సముద్రుడి కోపానికి కారణమేంటని కలవరపడుతుండగా
కులదేవత విగ్రహం కళ్ళు తెరిచి పోసిరాన్ కోపానికి కారణం చెప్పి అందగత్తైన నీ కూతురుని సీటస్కు బలి ఇస్తే అతని ఆగ్రహం తగ్గుతుందని చెప్పగాని దేశ క్షేమం కోరిన రాజు తన కూతుర్ని బలికి సిద్ధం చేసి సముద్రపు ఒడ్డున ఉన్న కొండశిలకు గొలుసులతో బంధించి ఏడుస్తూ తిరిగి వెళ్ళిపోయాడు. ఎండ్రమీడ సౌందర్యానికి ముగ్ధుడై ప్రేమించిన పెర్పియన్ రాజకుమారుడు వచ్చి రాకుమారుని పట్టుకోబోతున్న రాక్షస జంతువు ఎదుట మెడుసా తలను చూపాడు. మెడుసా చూపులక రాక్షసి శిలగా మారి పెళ్ళపెళ్ళమని విరిగిపోతూ సముద్రంలో మునిగిపోయింది. ఆగు, మెడుసా ఎవరంటావా? అది వేరే కథ. మెడుసా తల వెంట్రుకలు పాముల్లాగా అతి భయంకరమైన చూపు. పైగా మెడుసా చూపు పడిన ప్రతి ఒక్కటి శిలగా మారిపోతుంది. అంతకు ముందే పెర్పియన్ డాల్లో చూపిస్తూ మెడుసాని సంహరించి తన జోలిలో పెట్టుకున్నాడు. రాకుమార్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు. ఆ తర్వాత రాజకుటుంబమంతా ఆకాశంలోకి వెళ్ళిపోయారు. మనం ఇంట్లోకి పోదాం అంటూ కథ ముగించి వచ్చి తాతయ్య పక్కన పడుకుంది. తుకారాం సతికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. నా బంగారు బొజ్జ ఏది అంటూ తాతయ్య కడుపు తడుముతూ నిద్రలోకి జారిపోయింది. పుణ్యమూర్తి నిట్టూర్చాడు. బొజ్జపై ఉన్న పువ్వులాంటి చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. బంగారు బొమ్మ ఎన్ని కబుర్లు చెప్తుంది. అలాంటి కూతుర్ని చూసుకునే అదృష్టం ఆ తల్లిదండ్రులకు లేదు. సతి కాదు, తొందరగా వెళ్ళిపోయిన వాళ్లే దురదృష్ట జాతకులు. వంటిల్లు సర్దుకుంటూ అనుకుంది సౌభాగ్యమ్మ. కలెక్టర్ బిడ్డ ఎంత హుందాగా దర్జాగా బ్రతకవలసింది, కారుల్లో తిరగవలసింది. ఇలా కుక్కలు పిల్లులతో మాట్లాడుతూ ఆ తుకారాం గాడిని వెంటేసుకుని తిరుగుతుంది అని నిట్టూర్చింది. తాత సతి చేయి మరొక్కసారి ముద్దు పెట్టుకుంటూ, బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం గొప్పది. సాటి మనిషి అంటే ప్రేమ, జంతువు అంటే దయ. అన్నిటికంటే ఎంతటి కోపంలోనైనా పెదవులపై చెరగని చిరునవ్వు ప్రతిఫలిస్తుంటుంది. అదే గొప్ప విషయం. అంతా తండ్రి పోలిక. సుభాష్ జీవితం ఎందుకంటే ఎంజాయ్ చేయటానికన్నట్టుగా ఉండేవాడు. ఆడుతూ పాడుతూ సుఖంగా ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఐఏఎస్ చేస్తానని ఢిల్లీకి వెళ్ళాడు. తహసీల్దార్గా చేస్తున్న తనకు కొడుకు కలెక్టర్ అవుతుంటే అది అత్యాసే అనుకున్నాడు. కానీ మొదటి ఛాన్స్లోనే సెలెక్ట్ అవుతూ వచ్చిన కొడుకుని చూస్తే ఆనందంతో నోట మాట రాలేదు. అమ్మియే అన్నీ సర్దిచ్చింది. ట్రైనింగ్కి వెళ్ళాడు. అప్పుడు అందరూ, కొడుకు వద్ద తహసీల్దార్గా పనిచేస్తావా? కలెక్టర్ వస్తే చేతులు కట్టుకుని అయ్యా, సార్ అని తలవంచుకుని నిలబడతావా? హాస్యంతో ఎగతాళి జోడించి అనేవారు. అన్నిటికీ నవ్వే సమాధానంగా, వాడు కలెక్టర్ అయి రావాలే కాని భుజంపై ఎక్కించుకుని తిరగను, చిన్నప్పుడు ఎక్కించుకోలేదు అని తనలో తాను మురిసిపోయాడు. కలెక్టర్ అయిన వాడు ఇప్పుడే లోకంలో ఉన్నాడో ఆ కనిపిస్తున్న నక్షత్రాల్లో ఒక నక్షత్రమై తన బిడ్డను మెరిసే కళ్ళతో చూస్తున్నాడేమో. ట్రైనింగ్ ముగించుకుని సబ్ కలెక్టర్గా పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని వచ్చాడు. సుభాష్ వస్తున్నాడంటూ సౌభాగ్యమ్మ ఇల్లంతా శుభ్రం చేసి రంగులు వేయించింది. సున్నాలు వేయిస్తున్నారు. అబ్బాయి పెళ్ళా అని అడుగుతుంటే సౌభాగ్యమ్మ మరింకేంటి ఆలస్యం, చూడరా అని అడిగింది. కలెక్టర్ అంటే కట్నం బాగానే కుమ్మరిస్తారు. అలా అని నల్ల పిల్లను తెచ్చారు. వాడికి తగిన పిల్లను, దేవకన్యలా ఉండే అమ్మాయిని చూడండి. బీద పిల్లైనా పర్వాలేదు అని సౌభాగ్యమ్మ చెప్పేది. తను మాట్లాడడానికి అవకాశం ఇచ్చేది కాదు. చెప్పిన టైంకి వచ్చాడు. వాడికి ఒక్క అడుగు వెనకాల షింగాల్ బొమ్మ వంటి అమ్మాయి, అతి నాజుకైన అమ్మాయి, ఎప్పటినుంచో పరిచయం ఉన్నదానిలా చిరునవ్వుతో వచ్చింది. అమ్మి ఇచ్చిన మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ, అమ్మి, ఈ అమ్మాయి ఎవరో చెప్పుకో చూద్దాం అన్నాడు. ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు. తమ బంధువులు గాని స్నేహితుల అమ్మాయి కాని ఇంత చక్కని పిల్ల ఎవరమ్మాయి, మీకు తెలుసా అన్నట్టు భర్త వైపు చూసింది సౌభాగ్యమ్మ. అమ్మాయి వంక ఒకసారి చూసి నవ్వుతూ, నీ కోడలమ్మి, నచ్చిందా? ఇలాంటి పనేదో చేస్తాడనుకున్న పుణ్యమూర్తి పెళ్ళయిపోయిందా అని మెల్లగా అడిగాడు. ఆ పిల్లతో పరిచయం, పెళ్ళి అన్నీ తమాషాగా ఆలోచించుకోవటానికి టైం లేకుండా జరిగిపోయాయి. పంజాబీ పిల్ల కాదులే అమ్మి, తెలుగు పిల్లే. ఎప్పుడో వాళ్ళంతా ఢిల్లీలో సెటిల్ అయిపోయారు. కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకుంటూ ఏదో మామూలు విషయంలో చెప్తుంటే తెల్లబోయి తన ముఖంలోకి చూస్తున్న అమ్మి చూపులను తప్పించుకుంటూ, అమ్మాయికి గది చూపించు అన్నాడు. అదిగో ఆ గది అని ఇంగ్లీష్లో చెప్పాడు సుభాష్. అతను ఆమె వెంట గదిలోకి వెళ్ళాడు. ఏమండి,
దీనంగా చూసింది. అమ్మాయి నీవు కోరుకున్నట్టే తెల్లగా ఉంది. పెద్ద జడ ఉంది. నీ కొడుక్కి తగినట్టు వాడికిష్టమై పెళ్లి చేసుకున్నాడు. ఇంక బాధ దేనికి? నీవు నొప్పులు పడి కనడం తప్ప వాడి వల్ల మనకెలాంటి ఇబ్బంది లేదు. కించిత్ కష్టమూ లేదు. వాడి సంగతి మనకు తెలిసిందే. నాకేం ఆశ్చర్యం లేదు. పైగా సంతోషం వేస్తుంది. పెళ్ళంటే మాటలా? ఎంత ప్రయాస! మగ పెళ్లివారికైనా ఖర్చుంటుంది కదా. ఒక్కడిని కన్నా వజ్రం లాంటి వాణ్ణి కన్నావు సౌభాగ్య. దీర్ఘ సుమంగళీ భవ అని భర్త దీవిస్తే నవ్వకుండా ఉండలేకపోయింది. గదిలో దూరిన వాళ్ళు స్నానం ముగించుకుని వచ్చేటప్పటికి సౌభాగ్యమ్మ అమర్చిపెట్టిన పదార్థాల గిన్నెలన్నీ తెచ్చి బల్లపై సర్దాడు. నలుగురు కూర్చుని భోంచేశారు. పుణ్యమూర్తి ఆలోచించి, రేపు సింపుల్గా రిసెప్షన్ ఏర్పాటు చేయమంటావా అని అడిగాడు సుభాష్ని. ఓకే అన్నాడు డ్యూటీకి జాయిన్ అవటానికి వెళుతూ.